ఉపవాసాన్ని ఎవరు ప్రారంభించారు అంటే దేవుడు ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడు? ఆయన మనసులో తన భక్తుల్ని ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళికకు తీసుకెళ్ళడానికే తానే సంకల్పించి తన మనసులో ఉద్దేశించి తన భక్తుడికి చెప్తే ఆ భక్తుడు ఆ కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన మాట్లాడుతూ ఉంటే అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఆ భక్తుడు అలాగే ఉండిపోయాడు. అలా ఉండేటట్టు చేసింది ఎవరు? స్తోత్రాలు చెప్పాలా? ఆయనకు తెలుసా తెలీదా? ఇన్ని రోజులు ఉంటాడు. ఈ భక్తుడికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఈ భక్తుడికి అర్థం కాదు, ఆయనకు ఆయన అంతా తెలిసిన వాడు. ఇక రాబోయే దినాలలో కూడా ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఈయన 40 రోజులు ఉపవాసాల్లాగా ఉంటాడు, ఏమి తినకుండా ఉంటాడు, ఏమి తాకుండా ఉంటాడు. నీళ్ళు తెచ్చుకో అని చెప్పడే, ఆహారం తెచ్చుకో అని చెప్పడింది. నువ్వు ఇక్కడికి రా, ఈ కొండ ఎవ్వరిని ముట్టుకోవద్దని చెప్పు, ఎవ్వరు ముట్టుకుంటే వాళ్ళు చస్తారని చెప్పని చెప్పాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పాలా? కొండను ముట్టుకుంటే చస్తావని చెప్పిన ఆ దేవుడు ఇక్కడికి వస్తే 40 రోజులు ఉండాలి, ఆహారం తెచ్చుకో, నీళ్లు తెచ్చుకో చెప్పకుండా అక్కడికి పిలిచి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఎన్ని రోజులు గడిచిపోయింది? ఎన్ని రోజులు గడిచింది? 1 గంట గడితే, 2 గంటలు గడితే టైం చూసుకొని ఇంకా వదలలేదు, ఇంకా వదలలేదు. ఇంకా అవునా కాదా? ఉండలేవు. ఏంటి ఉండలేవంటే దేవుని పాదాల దగ్గర ఉండలేవు. పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి 40 దినాలుగా అన్నం అనే ధ్యాస లేకుండా, పానం అనే ధ్యాస లేకుండా ఆ భక్తుడు దేవుని మాటలు వింటూ, దేవుడిని అడుగుతూ, దేవుడు చెప్పే మాటలు వింటూ, దేవుడిని ప్రశ్న అడుగుతూ, దేవుడు చెప్పే మాటలు వింటూ గడిపించాడు. దేవునికి స్తోత్రం.